అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా మరి మహిళా శక్తిని నిరూపిస్తూ మహిళలందరూ చాలా ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. అంటే మహిళల శక్తి ఏంటి అనేది మనం చాలా ఏళ్ళుగా చూస్తున్నాం. ఒకప్పుడు మహిళలు ఎలా ఉండేవాళ్ళో, ఎన్ని కట్టుబాట్లతో బాధలతో పెరిగి ఈరోజు ఇలా వచ్చారో, ఈరోజు మరి ఆధునిక మహిళ ఎలా ఉన్నదన్నది మనకి చాలా నిరూపితం అవుతుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో మహిళలు ఈరోజు పురుషులతో సమానంగా కొన్ని రంగాల్లో పురుషుల కంటే ముందుగా వెళ్తూ తమ శక్తిని నిరూపించుకుంటున్నారు. మరి ఏ రంగాల్లో అయితేనేమి, డాక్టర్లుగా అయితేనేమి, లెక్చరర్లుగా అయితేనేమి, పైలట్స్ ఆఫీసర్గా అయితేనేమి, అంతేకాకుండా మన దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడడం కోసం మిలిటరీలో కూడా ఉంటూ సర్వీసెస్ చేస్తూ శత్రు సైన్యాలతో పోరాడి తమ శక్తి ఏంటో నిరూపిస్తున్నారు. ఈ విధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. మరి మహిళా శక్తిని గుర్తించిన మరి మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా మహిళల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ తెస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం డ్రోన్ దీదీ అని, బేటీ పడావో బేటీ బచావో అని, శక్తి సుకన్య అని, మళ్ళీ ముఖ్యంగా ముస్లిం మహిళల కోసం త్రిపుల తలాక్ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అట్లాగే మహిళలు అన్ని రంగాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎదగాలనే ఆకాంక్షతో మరి మహిళలందరికీ 33% రిజర్వేషన్ వాళ్ళని సపోర్ట్ చేశారు. ఈ విధంగా చూస్తే మహిళలు ఎంతో శక్తివంతులని నిరూపితం అవుతుంది. సార్, మరి నేను కూడా ఒక మహిళలా ఉండడం కోసం నేను కూడా ఒక మహిళను చాలా గర్వపడుతున్నాను. అట్లాగే ఈరోజు నల్లకుంటలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మరి మన జీహెచ్ఎంసీ స్వీపర్స్కి సన్మానం చేయడం జరిగింది. దీని మన మధు యాదవ్ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ మళ్ళీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ గౌతమ్ రావు గారికి, నల్లకుంట కార్పొరేటర్ అమృత గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే మీరు మహిళలు దాదాపుగా అన్ని రంగాల్లో కూడా ఎంటర్ అయ్యారు. కాకపోతే కొంతమంది ఒక 10% కావచ్చు, 20% కావచ్చు, వాళ్ళు ఇంకా వంటింటికే పరిమితమయ్యారు. బయటకు వచ్చి ఏదైనా వర్క్ చేసుకోవాలంటే భయపడుతున్నారు. సో వారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? చెప్పేది ఏంటంటే ఈరోజు మరి ఇదివరకు ఎన్నడూ ఏ గవర్నమెంట్ కూడా మహిళలకు ఇంతగా సపోర్ట్ చేయలేదు. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ గారు మహిళలకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు రావాలి. భయపడుతూ ఇంట్లోనే ఉండిపోతే మనం ఎప్పటికీ కూడా మరి ఎదగలేము, మన శక్తి నిరూపించుకోలేము. కాబట్టి ధైర్యంగా మీరు అందరు రండి, మీ అందరి కోసం మేమున్నాము. ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ గారు మనందరికీ అండగా ఉన్నారు. కాబట్టి మీరు ఎటువంటి భయం లేకుండా వచ్చి మీ శక్తి ఏంటో నిరూపించుకోండి.